నా పేరు పిన్నెట్ శ్యామ్ కుమార్. నాకు మ్యాట్రిమోనీ ద్వారా ఐశ్వర్య అడ్డాల అమ్మాయితో సెప్టెంబర్ 6th 2023లో మ్యారేజ్ అయ్యింది. ఆ అమ్మాయి ఫిల్మ్ మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్పారు. ఆ అమ్మాయి మా టీవీ సీరియల్లోని ఈటీవీలో ఆటలో యాక్ట్ చేస్తుందని చెప్పారు. వాళ్ళ మదర్ మంచి తనతో పాటు హైదరాబాద్ లో ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేసుకున్నాం వైజాగ్ లోని. అమ్మాయి తన అక్టోబర్ 7th మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళింది. అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూశాను నేను. దానివల్ల మా ఇద్దరు గొడవ అయ్యింది. గొడవ టైంలో నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ తను డ్రింక్ చేస్తుంది చూశాను. తన వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్ణం రమేష్ బాబు అనే అబ్బాయి తోటి తను ఇంట్లో ఉండడం నేను చూశాను. చూసిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు. మీరు వైజాగ్ వచ్చండి, వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడతానని చెప్పారు. మాకు అక్టోబర్ 26th ఈ ఇష్యూ గురించి అవుతుంటే కర్ణం రమేష్ బాబు అన్న అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ ని మీరు వదిలేళ్ళి డైవర్స్ ఇస్తారా ఎవరా, లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ఒక గొడవ అవ్వడం జరిగింది. మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాల జగేష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం. అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. మేము అడగడానికి వెళ్తే పెందుర్తి పిఎస్ లో మా మీద మేము ఏదో మోసం చేసామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు. పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ రోజు పిలుస్తానన్నారు, ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు. నెక్స్ట్ రోజు మేము గొడవ అవుతున్న టైంలో మాకు సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు. మీకు ఇలాగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరితోట దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కడిని పిలిపించి నా మీద ఇంజూర్ అవ్వడం జరిగింది. డైవర్స్ కోసం ఇష్యూ అడిగినప్పుడు, మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు. తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ వాళ్ళకి రిచ్ కంఫర్ట్ లో పిలిచారు. అమ్మాయి పిలిచి వాళ్ళ పేరెంట్స్ అందరు పిలిస్తే మేము మా పెద్ద మనుషులు అందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది. మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటారు, లేదా గొడవలు పడతాం, ఇబ్బంది పడతాం అని చెప్పి మమ్మల్ని చాలా రకాలుగా, నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా భయపించారు. తర్వాత ఒప్పుకోలే. మేము ఫిబ్రవరి 14th నేను హైదరాబాద్ వెళ్ళాను. తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి. ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతాం, షార్ట్ అవుట్ చేసుకుందని వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు, ఇల్లు ఖాళీ చేసిందని తెలిస్తే మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ 6th నేను వచ్చాను వైజాగ్. 7th వచ్చాను. వస్తే మాట ఇంకా ఎటువంటి అమ్మాయిని కలవలేదు, మాట్లాడలేదు, ఎటువంటిది ఏం జరగకుండా మేము అమ్మాయిని వరకట్నం వేధింపులు చేసామని ఏటేటో చెప్పామని అన్ని చెప్తాం. ఇప్పటికొచ్చి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేమే కట్నాలు కానుకలు తీసుకోవడం మ్యారేజ్ చేసాం. మా ఫాదర్ మా మదర్ కి ఎంత ఏజ్ అయినా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది. ఆ కర్ణం రమేష్ బాబు అన్నతను రియల్ ఎస్టేట్ అబ్బాయితో మటుకు ఈ అమ్మాయి ఉంటుంది. అది ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు మినిమం మాకు సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అర్జెంట్ గా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు. ఇష్యూని ఇంత పెద్ద చేయకుండా సాఫ్ట్ గా చేసుకుందనేసి వాళ్ళ మమ్మల్ని ఇంత రాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్ వాటికి రమ్మని చెప్తున్నారు. అడ్డాల ఐశ్వర్య సెప్టెంబర్ 6th సౌర్యంలో విశాఖపట్నంలో మ్యారేజ్ అయింది. సీరియల్ యాక్టర్ చేశారు, కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. మా టీవీలో పలుకే బంగారమయ్య, జెమినీలోని అలా వైకుంఠపురం, జీ తెలుగులోని అమ్మాయి గారు అని సీరియల్ చేశారు. ఓల్డ్ మూవీస్ ముఖి అలాంటివి. అమ్మాయికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు సార్ పెళ్లి చేస్తున్నాం, మమ్మల్ని ఎందుకు ఇంతలా రోడ్డు మీద లాగేసి మమ్మల్ని ఇంతలా చేసి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. అమ్మాయి గురించి ఇప్పుడు అబ్బాయితో ఉన్నదని తెలిసింది. మేము అడగడానికి వెళ్తుంటే మా గురించి లేనిపోయినవన్నీ బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేసుకుని అమ్మాయి ఇన్ని చేసుకుని ఇలా చేస్తుంది, మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. అమ్మాయి అనేది అసలు బయటకు రావట్లేదు. మ్యూచువల్ డైవర్స్ గురించి అంటే మేము అడుగుతున్నాం కదా సార్, ఇది జరిగిందని చెప్తుంటే ఎవరో వినట్లేదు కదా సార్. మేము అమ్మాయి చేసిన తప్పు. ఇలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు మాకు ఇంతలాగా మా పరువు నష్టపోయి మాకు అన్ని పోయి ఇంతలా మమ్మల్ని రోడ్డుకి లాగారు కదా సార్. డౌరీ ఏం తీసుకోలేదు సార్. ఇంకా మేము ఇంకా రివర్స్ పెళ్లి ఖర్చులు కానుకలనే మావే సార్. రిలేషన్ తెలియట్లేదు సార్. కర్ణం రమేష్ బాబు సార్, అతను రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో. అవును సార్, కేసు పెట్టి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు సార్. వాళ్ళు మెయిన్ ఈ ఇష్యూ అనేది బయటకు రాకుండా ఉండాలని చూస్తున్నారు సార్ వాళ్ళు. అదే సార్, అది తెలియట్లేదు సార్. అది అలాగే షిప్పింగ్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీస్ ఉంది సార్. మా ఫాదర్ రిటైర్ అయిపోయారు సార్. రియల్ ఎస్టేట్ సార్ హైదరాబాద్ లో. కర్ణం రమేష్ బాబు సీరియల్ యాక్టర్ అని చెప్పారు సార్. వాళ్ళ మదర్ నుంచి నేనే అన్ని చూసుకుంటున్నాను, అమ్మాయిని నేనే దగ్గరుండి అన్ని తీసుకుని వస్తున్నాను, మేము అందరం కలిపి మణికొండలోనే ఉంటున్నాం, మా అమ్మాయి ఎటువంటిది కాదు, అసలు మెయిన్ మా అమ్మాయికి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, ఏవీ లేవని చెప్పారు సార్. ఎటువంటి హ్యాబిట్స్ లేవు, మొత్తం అన్ని చూసుకుంటాను నేనే అని చెప్పారు సార్. ఇక్కడ చూస్తే ఈ అబ్బాయితో మటుకు ఉంటుంది సార్. ఇతను పెళ్లికి ముందు నుంచి వస్తున్నాడు సార్, వస్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి సార్. ఇది ఈ విషయం 15 days సార్. మేము చెప్తుంది ఏం చేయట్లేదు సార్. అక్కడ మీ ఏది ఆపకుండా కారణాలు లేకుండా వాళ్ళు ఎటువంటి కేసులు పెట్టి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మా మదర్ ఫాదర్ గురించి అందరికీ తెలిసింది కూడా, వాళ్ళు కట్నాలు అడిగాము అనేసి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు.